brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పల్లె బాట ఆటే పట్నం బాట ఆటే చిన్న పెద్ద ముసలి ముతకదారి ఆటే ఎటు చూసినా ఎటు వెళ్ళినా అందరి గమ్యం అక్కడే. ఆ గమ్యం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్ ఇప్పుడు అందరికీ ఆధ్యాత్మిక డెస్టినేషన్ అయింది. దీంతో రహదారులన్నీ ఎన్నడూ లేనంత రద్దీగా మారిపోయాయి. 10 కాదు 20 కాదు ఏకంగా 300 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రపంచంలో ఏ దేశము ఇంతటి భారీ ట్రాఫిక్ చూడలేదు. కిలోమీటర్ వాహనం నడపాలంటే గంటల కొద్దీ సమయం పడుతోంది. మరి ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుంది? మధ్యలో చిక్కుకుపోయిన భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటారా లేదా? మహాకుంభమేళాకు జనం బారులు, క్యూ కట్టిన వాహనాలు, రహదారుల్లో జనం అవస్థలు, ఎటు చూసినా జనులు, ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అంటూ మహాకుంభమేళా ప్రారంభమైన క్షణం నుంచి మనం వింటున్న మాటలే, చూస్తున్న వార్తలే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగరాజ్లో పరిస్థితి అదుపు తప్పింది. మీటరు కదలాలంటే కిలోమీటర్ అంతా సమయం పడుతోంది. కిలోమీటర్ కదలాలంటే 10 కిలోమీటర్ల ప్రయాణమంత టైం పడుతోంది. ఇక 100 కిలోమీటర్లైతే 100-200 దాటి 300 కిలోమీటర్లైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రయాగ్రాజ్కు వెళ్లే రహదారుల్లో కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే పోలీసుల అనౌన్స్మెంట్. आप सब लोगों को एक प्रकार से सूचना देने के लिए खड़े हुए हैं कि एक बार अपना पुनः मन बना लीजिए और कोशिश करिए कि घर वापस चले जाइए. जो आगे कटने की बॉर्डर है वहां पर बहुत ज्यादा जाम, जिनको भी आप रोक के समझाइश दे रहे हो उनसे सबसे निवेदन करिए, हाथ जोड़ के निवेदन करना पड़े, किसी भी भाषा में निवेदन करिए कि आप लोग सभी लोग जहां से आए हैं वहां से वापस चले जाइए. सड़क पूरी तरह से भर चुकी है. कटनी से प्रयागराज 300 से अधिक किलोमीटर दूर है और अगर आपको यहाँ रोककर अगर हम निवेदन कर रहे हैं तो कुछ तो गंभीरता होगी. ప్రయాగరాజ్లో పరిస్థితి అదుపు తప్పింది. రహదారులు కిక్కిరిసిపోయాయి. మీరు రావద్దు, వెనక్కి వెళ్లిపోండి అంటూ పోలీసులే హైవేలపై అనౌన్స్ చేస్తోన్న సిచ్యువేషన్. సో ప్రయాగ్రాజ్ ట్రాఫిక్ పరిస్థితిపై మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రయాగరాజ్కి చుట్టుపక్కల ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది అంటే మీరు నేషనల్ హైవేలో వెళ్ళినా లేకపోతే స్టేట్ హైవేలో వెళ్ళినా ప్రయాగరాజ్ డయాలో ఎలాంటి ట్రాఫిక్ సిచ్యువేషన్ ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ రెడ్ కలర్ డయా ఉన్న ఏరియా అంతా కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రెడ్ కలర్ ఏరియాని లీడ్ చేస్తున్న అన్ని నేషనల్ హైవేస్, నేషనల్ హైవే 30 కానీ లేకపోతే అటు పాట్నా నుంచి ఇటు అయోధ్య నుంచి వచ్చే అన్ని రోడ్లు కూడా ఈ రెడ్ కలర్ ఏరియాలో, ఇది ప్రయాగరాజ్ త్రివేణి సంగమ ప్రాంతం, ఇక్కడ రీచ్ అయ్యే నేషనల్ హైవేస్ అన్ని కూడా కంప్లీట్గా జామ్ ప్యాక్ ఉన్నాయి. ఇప్పుడు అంటే వెహికల్ కనీసం ఒక అంగుళం కూడా ముందుకు కదలలేని సిచ్యువేషన్ ఉంది. కొంచెం డీటెయిల్గా మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో ఇది హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి యాక్చువల్గా బై రోడ్ వెళ్తే మీకు 21 గంటల ప్రయాణం పడుతుంది. ఎందుకని 1136 కిలోమీటర్లు ఇది. హైదరాబాద్ నుంచి మీరు జబల్పూర్ దాకా బాగానే వెళ్ళిపోతున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు యాజ్ యూజువల్ స్పీడ్ తోటి. కానీ జబల్పూర్ వెళ్ళిన తర్వాత జబల్పూర్ నుంచి చూడండి మీరు కొంత ఏరియా మీకు ఆరెంజ్ కనిపిస్తుంది, అంటే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. అండ్ మిగిలిన ప్రాంతం అంతా కూడా ప్రయాగరాజ్కి వెళ్ళే ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా జామ్ ప్యాక్ అయిపోయి ఉంది. అది ఎన్ని కిలోమీటర్లు అంటే మీరు సర్ప్రైజ్ అవుతారు. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్కి 364 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7 గంటల ప్రయాణ సమయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జబల్పూర్ నుంచి కొంచెం దూరం వెళ్ళేంత వరకు నెమ్మదిగా ఆగి ముందుకెళ్తున్నాయి. కానీ దగ్గర 250 కిలోమీటర్ల దూరం కంప్లీట్గా నేషనల్ హైవే 30 మీద మొత్తం కార్లు, వెహికల్స్ అన్నీ కూడా నిలబడిపోయి ఉన్నాయి, బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఏ బ్రెజిల్లోనో ఇంకో దేశంలోనో ఎక్కడో 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది లాంటి వార్తలు చూసి ఉంటారు మీరు. ప్రపంచంలో ఫస్ట్ టైం మోర్ దాన్ 250 కిలోమీటర్స్ ఒక నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ అయిపోయిన ఘటన ఇప్పుడు మనకి రైట్ నౌ జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్ వెళ్లే దారిలో కనిపిస్తోంది. దీని నెక్స్ట్ స్లైడ్లో ఇంకొక రూట్ చూపిస్తాను. మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్లే దారి ఇది కూడా వయా జబల్పూర్ వెళ్తుంది. సో జబల్పూర్ నుంచి కొంచెం దూరం వరకు బాగానే ఉంది. అక్కడ నుంచి ప్రయాగరాజ్కి వెళ్లే దారి అంతా కూడా మీరు ఎలా ఉందో చూడొచ్చు, కంప్లీట్ జామ్ ప్యాక్ అయిపోయింది. అంటే వై దిస్ జబల్పూర్ రోడ్డే ఎందుకు 250 కిలోమీటర్లు మోర్ దాన్ జామ్ అయిపోయిందంటే సౌత్ నుంచి వెళ్లే అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళే, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆ కింద నుంచి
ఆంధ్ర తెలంగాణ అంతా కూడా బై రోడ్డు వెళ్ళే రోడ్డు వయా జబల్పూరే ప్రయాగరాజ్కి వెళ్తాయి కాబట్టి ఈ ప్రయాగరాజ్కి వెళ్ళే జబల్పూర్ రోడ్ అంతా కూడా కంప్లీట్ జామ్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను, మీకు ఇంకొక దారి చూపిస్తాను. ఇది మీర్జాపూర్ టు ప్రయాగరాజ్. మీర్జాపూర్ టు ప్రయాగరాజ్ అంటే వారణాసి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే దారి. వారణాసి దాకా బాగానే ఉంది, వారణాసి నుంచి కొంచెం దూరం వరకు కూడా మీకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత చాలా మేర ఆరెంజ్ కనిపిస్తోంది, అంటే అక్కడ ఆగి వెళ్తున్నాయి. అండ్ ఈ డయా ఏరియాలోకి వెళ్ళేసరికి ప్రయాగరాజ్ని రీచ్ అయ్యే వారణాసి రోడ్డు సైతం దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్లు 30-40 కిలోమీటర్లు కంప్లీట్ జామ్ ప్యాక్ ఉంది. అంటే అటు అయోధ్య నుంచి వచ్చే రోడ్డు, ఇటు వారణాసి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే రోడ్డు, జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే రోడ్డు, అన్ని రోడ్లు కూడా ఇప్పుడు కంప్లీట్ జామ్ ప్యాక్తో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్లైడ్ మీకు ఇంకొక స్లైడ్లో చూపిస్తాను. పాట్నా నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే దారి వయా వారణాసినే. ఇంతకుముందు నేను మీకు చెప్పింది పాట్నా నుంచి వారణాసి వరకు బాగానే ఉంది రోడ్డు, కానీ వారణాసి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మీకు ఆరెంజ్, అక్కడి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే దారి కంప్లీట్గా జామ్ ప్యాక్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది అయోధ్య, వారణాసి, ప్రయాగరాజ్ ఈ ట్రయాకి వెళ్ళే దారులు ఎలా ఉన్నాయి చూడండి. అయోధ్య నుంచి మీరు ప్రయాగరాజ్కి వద్దామన్నా అలాగే ఉంది, అలాగే వారణాసి నుంచి ప్రయాగరాజ్కి వద్దామని అలాగే ఉంది, ప్రయాగరాజ్ నుంచి వారణాసికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ రోడ్డు అలానే ఉంది, అలాగే వారణాసి నుంచి అయోధ్య వెళ్ళే వాళ్ళు ఆ రోడ్డు అలానే ఉంది, అయోధ్య నుంచి మళ్ళీ ప్రయాగరాజ్ డైరెక్ట్ రూట్ ఉంది, అది కూడా అలాగే ఉంది. ఎందుకు మౌని అమావాస్య కంటే ఎక్కువ జనాలు రావట్లేదే, రథసప్తమి కంటే ఎక్కువ జనాలు రావట్లేదే? ఆ రోజైతే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల మంది ఉన్నారు. కారణం ఒకటే, ఈ మెయిన్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కాస్త ఫ్రీ అవుద్ది అనుకుని అంతా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు. కానీ అలా ప్లాన్ చేసుకున్న ఒక 2-3 రాష్ట్రాల జనాభా ఇప్పుడు ప్రయాగరాజ్కి పోటెత్తుతున్నారు. కాబట్టి బై రోడ్డు వెళ్ళాలనుకునే వాళ్ళు, ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేదు, బై రోడ్డుకి మీరు మీ సొంత వెహికల్స్ ఆర్ బస్సుల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు గడిచిన 2-3 రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మీరు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. కొన్ని వెహికల్స్ని అయితే ఇంకా ముందే బ్లాక్ చేసేసి వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు. ఇది దృష్టిలో పెట్టుకుని మీ ప్రయాగరాజ్ ప్లాన్ చేసుకోండి.